సార్ శ్రీకాంత్ మీరేం చెప్తారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఫ్యాన్స్ కి సంబంధించి ఇంత పిచ్చి ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం అల్లు అర్జున్ కి సంబంధించి లేదంటే ఈ మూవీకి సంబంధించి కాదు, గతం నుంచి కూడా మెగాస్టార్ గా చిరంజీవి ఉన్నప్పుడు ఠాగూర్ మూవీకి సంబంధించి టికెట్ల కోసం వెళ్ళి కొంతమంది చనిపోయిన వాళ్ళని చూసాం. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలు సభలకు కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, మూవీ పరంగా కావచ్చు, ర్యాలీస్ ప్రకారం కావచ్చు, చాలా మంది వస్తూ ఉండడం చూస్తున్నాం. రావడం వరకు ఓకే, కాకపోతే చివరికి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా ఆగనటువంటి సిచ్యువేషన్ లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి కదా. వారు నిశ్శబ్దంగా ఉండండి అన్నా కూడా ఉండనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఏం జరుగుతుంది? ఈ ఫ్యాన్ వార్ అనుకోవాలా? ఏం జరుగుతుంది ఇదంతా? సార్ అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఠాగూర్ ఇష్యూ మాకు తెలియదులే కానీ నిన్న జరిగినటువంటి పుష్ప 2కి సంబంధించినటువంటి ఇష్యూలో మేము క్లియర్ గా పీడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా నిన్ననే ఆల్రెడీ ఒక స్టేట్ మేము ప్రెస్ మీట్ రిలీజ్ చేసి ఉన్నాం ఇప్పటికే. అయితే ఫ్యాన్స్ ను తప్పు పట్టాల్సినటువంటి అవసరం మాకైతే లేదు. ఎందుకంటే ఎవరి ఏమంటారు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి హీరోయిజం, ఎవరికి నచ్చినటువంటి హీరో, ఎవరికి నచ్చినటువంటి హీరోయిన్ అనేటువంటిది వాళ్ళకు ఉంటది. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి విషయం మీద నేను ప్రధానంగా మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నిన్న ఆల్రెడీ అంత క్రౌడ్ ఉందని చెప్పి తెలిసిన తర్వాత ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి హీరో అల్లు అర్జున్ గారు కనీసంగా ఒక పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, కనీసంగా అక్కడ ఉన్నటువంటి థియేటర్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అని చెప్పేసి అనేక టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతుంది. అది ఎంతవరకు నిజమో మాకు కూడా తెలియదు కాబట్టి దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే తెలియని విషయాల గురించి. పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంత క్రౌడ్ ఉందని చెప్పి తెలిసిన తర్వాత అల్లు అర్జున్ గారు, ఆయన భార్య ప్లస్ మన సినిమా హీరోయిన్ రష్మిక మందన ఎట్లా పోతారండి? వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత తప్పు జరుగుతుంది అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు పోవడం అంటే దీని వెనకాల ఆంతర్యమైంది అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయంగా మేము ఇక్కడ భావిస్తా ఉన్నాం. ఒకటోది. రెండోది, నిన్న రేవతి అనేటువంటి మహిళ చనిపోయింది వీళ్ళ నిర్లక్ష్యానికి. అటు పోలీసు వాళ్ళు ఇక్కడ ప్రధానంగా బాధ్యులుగా మేము ట్రీట్ చేస్తా ఉన్నాం పోలీసు వాళ్ళని కూడా. ఎందుకంటే ఎందుకు ఈ మాట మాట్లాడదలుచుకుంటున్నాం అంటే, ఇలా అనేక సందర్భాల్లో ఇటు మేము విద్యార్థి సంఘాలుగా కానీ, ప్రజా సంఘాలుగా కానీ, అటు కొన్ని పనికొచ్చేటువంటి డిమాండ్స్ మీద, ప్రజలకు ఉపయోగపడేటువంటి డిమాండ్స్ మీద, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి డిమాండ్స్ మీద మేము వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో మేము పోలీసు వాళ్ళని కలిస్తే మీరు 20 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, 30 మంది కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెడతారు కదా పోలీస్ డిపార్ట్మెంట్. మరి నిన్న సంధ్య థియేటర్ అంత పెద్ద క్రౌడ్ ఉందని తెలిసి పోలీసు వాళ్ళు ఎట్లా పర్మిషన్ తీస్తారండి హీరో వస్తామని చెప్పి తెలిసిన తర్వాత? అంటే పోలీసు వాళ్ళు దీంట్లో నిర్లక్ష్యంగా వివరించారు అని చెప్పేసి మనం ఎందుకోసం భావించకూడదు? అంటే ప్రజా సమస్యల మీద మేము ఉద్యమాలు చేస్తేనేమో ఇక్కడ పోలీసు వాళ్ళకు అనేక రకాల రూల్స్, రెగ్యులేషన్స్ అడ్డొస్తాయి. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సలాభాల కోసం. దీంట్లో ఇతరుల సలాభాలు ఏం లేవండి. నేను ఇక్కడ మరీ నొక్కి చెప్తున్నా. ఇందులో కేవలం అల్లు అర్జున్ గారి సలాభం మాత్రమే ఉంది. దీంట్లో అల్లు అర్జున్ గారు రష్మిక మందన సలాభాల కోసం ఇవాళ వస్తే ఇది ఎంత ఘటన అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని పీడిఎస్పీగా మేము భావిస్తా ఉన్నాం. మూడో విషయం ఏంటంటే, ఇక్కడ రేవతి అనేటువంటి ఒక మహిళ నిన్న చనిపోయిందండి. 24 గంటలు గడుస్తుంది. నేను నిన్న నుండి అల్లు అర్జున్ గారు ఎక్కడన్నా స్పందిస్తారేమో అని చెప్పేసి మేము అనేక వెబ్సైట్ లో మేము చూసినాము, ఇన్స్టాగ్రామ్ చూసినాము, ట్విట్టర్ చూసినాము, అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మేము వెతికినాం. కనీసంగా చిన్న ఒక్క లైన్ కూడా సంతాపం ఎందుకు తెలపలేకపోయినా హీరో అల్లు అర్జున్ గారు? పుష్ప 2 సినిమాలో ఒక అమ్మాయి కోసం నిలబడ్డటువంటి హీరో అల్లు అర్జున్ నిజ జీవితంలో నేను రేవతి అనేటువంటి మహిళ చనిపోతే ఎందుకోసం అమ్మాయికి నేను మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ శివకుమార్ జానీ గారు